అంబ ప్రేమ కథను విన్న భీష్ముడు ఆమెను సాళ్వ రాజ్యానికి పంపాడు. భీష్ముడు అపహరించిన కన్యను తాను వరించలేనని శాల్వుడు అంబకు చెప్పాడు. ఇటు అంబిక అంబాలికను విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేశాడు భీష్ముడు. శాల్వుడు పొమ్మన్నాక అంబకు వేరే దారి లేక అటు పుట్టింటికి పోలేక భీష్ముడి దగ్గరకు వెళ్ళింది. శాల్వుడు తరిమేశాడు. ఎత్తుకొచ్చింది భీష్ముడే కాబట్టి తనను పెళ్లి చేసుకోవాలని భీష్ముడిని అడిగింది అంబ. ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న తాను పెళ్లి చేసుకోలేనని చెప్పాడు. అయితే విచిత్రవీరుడికి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. మరొకరికి మనసు అర్పించిన పిల్లను విచిత్రవీరుడికి ఇచ్చి చేయలేనని కూడా భీష్ముడు చెప్పాడు. అక్కడితో అంబ జీవితం నాశనమైంది. భీష్ముడిపై పగబట్టింది అంబ. తిన్నగా భీష్ముడి గురువైన పరశురాముడి దగ్గరకు వెళ్ళింది. విషయమంతా చెప్పింది. పరశురాముడు అంబను వెంటపెట్టుకుని భీష్ముడి దగ్గరకు వెళ్ళాడు. మాటలతో విషయం తేలలేదు. యుద్ధం వరకు వెళ్ళింది. యుద్ధంలోనూ పరశురాముడు భీష్ముడిని ఓడించలేకపోయాడు. పరశురాముడు కూడా ఏమీ చేయలేక వెనక్కు వెళ్ళాడు. భీష్ముడు కూడా వెళ్ళిపోయాడు.